వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. మీరంతా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితా పరభట్టారిక జగజ్జనని ఆదిపరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించైతే ఈరోజు తెలియజేస్తున్నాను. ఈ ప్రపంచంలో ఏదీ కూడా శాశ్వతం కాదు బిడ్డ. దేని మీద నీవు అతిగా ఆశ పెంచుకోవద్దు. ఎందుకంటే తర్వాత నీవే ఎక్కువగా బాధపడవలసి వస్తుంది. ఈ ప్రపంచంలో వారి వారి యొక్క పాత్రలు ముగిసిపోయాక ఒకరికి ఒకరు దూరం కాక తప్పదు. ఈ సత్యాన్ని నీవు గ్రహించు. అమ్మవారి నామాలలో శ్రీమాత అన్నది తొలినామం. ఈ నామం మాతృత్వానికి మూలం, అంటే జన్మకు హేతుభూతమైన నామం, జీవి ప్రారబ్ధానికి సంకేతం. సహస్రనామాల్లో చివరి వాక్యంలో ఉన్న శివశక్తైక్య రూపిణి అన్న నామం ముక్తికి సంకేతం. అంటే ఈ బ్రహ్మాండంలో జీవి లీనం కావటానికి సంకేతం. అంటే ఈ నామం మోక్షద్వారం. అందుకే అమ్మవారు మోక్షద్వార కవాట పాటనకరి. మొత్తం 182.5 శ్లోకాలలో నిక్షిప్తం చేయబడిన అమ్మవారి సహస్రనామాలలో శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనే 3 నామాలు మొదటి శ్లోకంలోని మొదటి పంక్తిలో పొందపరచబడ్డాయి. ఈ 3 నామాలను సృష్టి స్థితి లయలను సూచించే నామాలుగా భావించటం బహుశ్రుతమైన విషయమే. శ్రీమాత అన్న నామాన్ని సంభావన పూర్వపద కర్మధారయ సమానంగా అన్వయించుకుని అమ్మను శ్రీ అనే మాతగా దర్శించటం, శ్రీ మహారాజ్ఞి అన్న నామాన్ని నిష్ఠుర జగత్పాలన భారాన్ని వహించే శక్తిగా అభివర్ణించి తైత్తిరీయ మంత్రంతో సమన్వయపరచటం, శ్రీమత్ సింహాసనేశ్వరి అన్న నామంలో అమ్మను ధర్మాసనాధిష్టాన దేవతగా పంచభూతాలను అధిష్ఠించే లయకారిణిగా స్తుతించటంలో అమ్మ యొక్క గొప్పతనం మనందరికీ కూడా తెలుస్తుంది. ఇలాగే లలితమ్మ సందేశం రోజూ వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.